దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి పైకి వెళ్ళిపోవడమే తప్ప అసలు కింద చూపులు చూసే అవకాశం ఏమి దరిదాపుల్లో ఏం కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి చెప్పింది ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్సెస్ తగ్గించే ఆలోచన కూడా అలాంటి ప్రపోజల్ ఏం లేదు అని చెప్పేశారు. సో మరి రాజస్థాన్లో 100 రూపాయలు టచ్ అయింది. మిగతా దేశంలో సెంచరీ కొట్టించే దిశగా ప్రభుత్వం వెళ్ళిపోతుందా? అటు పెట్రోల్ ధరలు ఇటు గ్యాస్ ధరలు చూస్తే దాదాపు ఇప్పుడు 800 దగ్గర ఉంటే మరి అదెంతవరకు తీసుకెళ్తారు, ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాట్లాడదాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న పన్ను తగ్గించే అవకాశం ఉన్నా కూడా మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోవడానికి ఏమిటి వాళ్ళకున్న లిమిటేషన్స్ అనేది కూడా మాట్లాడదాం. నాతో పాటు పాపారావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. లైవ్లో కుటుంబరావు గారు ఉన్నారు, ఆర్థికవేత్త. వారితో కూడా మాట్లాడదాం. రైట్, పాపారావు గారు, ఇప్పటివరకు మనం ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఈ వారం రోజుల నుంచి ఎట్లా ఉన్నాయి ధరలు అనేది. సో కనిపిస్తున్న దాని ప్రకారం ఒక ఎస్టిమేషన్ మనం వేసుకున్నా రానున్న రోజుల్లో ఇది ఎగబాకేదే తప్ప తగ్గే అవకాశం ఏం కనిపించట్లేదు. సో ఏమిటి, వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్? రీజన్ ఏం లేదు సార్, ఆదాయ వనరుగా మార్చుకున్నారు దీన్ని. ఆదాయ వనరుగా అంటే కోవిడ్ కాలంలో ఆదాయం తగ్గింది అన్నది నిజం. ట్యాక్స్ ఆదాయం గవర్నమెంట్కి తగ్గింది. అలాగే కోవిడ్ ముందర కూడా సంక్షోభ వాతావరణం ఉంది, జీడిపి పడిపోతా వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రిటర్న్స్ కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ అప్పటి నుంచి కూడా తక్కువే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆదాయం తగ్గింది, ఆదాయాన్ని పెంచుకోవాలి. అంటే ఖర్చులు పెరుగుతాయి అని చెప్పరు కానీ ఖర్చులు ఉంటాయి కదా, ఏవో ఖర్చులు ఉంటాయి కదా. ఆ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 మార్గాలు ఉన్నాయి దీనికి. ఒకటి, కార్పొరేట్లు ధనవంతుల మీద పన్నేసేది ఇప్పటికే మనం సజెస్ట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్న సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయాలంటే ధనవంతుల మీద, కార్పొరేట్ల మీద వెల్త్ ట్యాక్స్ అంటే సూపర్ ధనవంతుల మీదను కార్పొరేట్ల మీద పన్నులు వేసి ఆ డబ్బును తెచ్చి ప్రజల కోసం ఖర్చు పెడితే అది ఉద్దీపనగా పనిచేస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ధనవంతుల మీద వేయకుండా పన్ను తేలికైన మార్గంగా ఏంటంటే ఓవరాల్గా జనాలు అందరి మీద పడే, ఒక రకంగా అందరి మీద పడుద్ది కదా, అందరి మీద పడే పెట్రోల్ డీజిల్ లాంటి ద్వారా పిండుకుంటున్నారు. రెండో పక్కన మీరు చూస్తే దీనికి సింపుల్గా అర్థం కావాలంటే ఒకటే లాజిక్. సబ్సిడీల కోసం అంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి దేనికి వాడుతున్నాం అనే మాట దగ్గరికి వస్తే చెప్పేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుతున్నాం, సంక్షేమ పథకాలకు వాడుతున్నాం, ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ లాంటి అన్ని తెచ్చి కూడా అన్ని వాడుతున్నాం అని చెబుతారు. కానీ ఈ సంవత్సరం ఒక చిన్న ఉదాహరణ చెబుతా. సుమారుగా 2,47,000 కోట్లు ఫైనాన్షియల్ 21, ఇప్పుడు రేపు మార్చి 31వ తారీఖు దాకా నడిచే ఆర్థిక సంవత్సరంలో, పోయిన సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి, దానిలో 2,47,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సబ్సిడీ ఖర్చు, అన్ని రకాల సబ్సిడీలు కలిపి ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజరు, ఆహారం, ఎరువులు, ఇంధనం, మూడింటి మీద సబ్సిడీలు కలిపి 2,47,000 కోట్ల దాకా అవుద్ది. నిజానికి ఒక్క ఎక్సైజ్ డ్యూటీ అదనంగా పెంచడం ద్వారానే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్లు చెప్తున్నా కదా వసూలు చేస్తున్నారు, మీరంతా చెప్పారు, వివరంగా చెప్పారు. దాని ద్వారానే సుమారుగా ఈ ఒక్క సంవత్సరంలో, రేపు మార్చి 31తో మళ్ళీ మూసే సంవత్సరంలో 3.6 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మీరు ఖర్చు పెడుతుంది ఎంత ప్రజల కోసం? 2,47,000 కోట్లు. ఇక పైన అదనంగా మిగిలింది కదా 1 లక్ష కోట్ల దాకా మిగులుద్ది. అదే కాకుండా ఇంక ఇతరత్ర వసూలు చేస్తున్నాయి కూడా చాలా ఉన్నాయి, ప్రజల గోల్డ్ లోడ్ తీసి ఇవన్నీ కలిపి తీసుకెళ్లి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అంటే ప్రజల మీద భారాలు వేసి ప్రజలకేమో ఇంత విధిలిస్తున్నారు. తీసుకుంటే ఉన్నవాడి దగ్గర తీసుకుని సాధారణంగా రాబిన్హుడ్ సిద్ధాంతం అనుకుంటే దోచడం కాదు, తీసుకోవడం అవసరం కూడా. రాబిన్హుడ్ అని కూడా సామాన్యుడికి పెట్టడం కాకుండా సామాన్యులు దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళ మీద భారం వేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా ఉంది విధానం. అదంటే రాబిన్హుడ్ అనే కాదు. రాబిన్హుడ్ ఏంటంటే మీరు కొట్టి పంచడం అది కూడా అక్కర్లా, దేశం బాగుండాలంటే కూడా కావాలి. రాబిన్హుడ్ ఏంటంటే మామూలుగా పంచే ఇది వ్యవహారం. కుటుంబరావు గారు 2 minutes మీ దగ్గరికి వస్తా. వేణుగోపాల్ రెడ్డి గారు, ఎందుకని ఇప్పుడు సింపుల్ గా మనం ఇందులో ఏం పెద్ద లాజిక్ అక్కర్లా, అవకాశం ఉండి కూడా ఎందుకు సామాన్యుడి మీద భారం తీసేయడానికి కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు? సార్, ఇప్పుడు మనం మార్చి 24 నుంచి 2020 మార్చి 24 నుంచి నార్మల్ సిచ్యువేషన్ నుంచి అబ్నార్మల్ సిచ్యువేషన్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఆయిల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చేతులు లేవు. ఇప్పుడు కీర్తి పోరిక్ కమిటీ ఒకటి వేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. వాళ్ళు ఏం చేశారంటే అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ నుంచి మార్కెట్ ఓరియంటెడ్ ప్రైస్కి తీసుకొచ్చారు. మార్కెట్ ఓరియంటెడ్ ప్రైస్కి వచ్చిన తర్వాత 1,80,000 కోట్లు డ్యూ ఉంటే ఇప్పుడు వచ్చిన 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మార్కెట్ ఓరియంటెడ్ ప్రైస్ గవర్నమెంట్ చేతులు లేక అది ఎట్లా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటే అట్లా అది వస్తువు ఉన్నది. ఈ వస్తువు ఉన్న క్రమంలో రెండో వైపు నుంచి మనకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మీద బర్డెన్ పడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అనేది ప్రధానమైన వాదన.
అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు మా వరంగల్ నుంచి ఇక్కడికి వస్తేనే నాకు 2.5 గంటలది 1:45 minutesలో వస్తున్నా. అంటే టైం సేవ్ అవుతున్నది, ఫ్యూయల్ సేవ్ అవుతున్నది. అయితే ఇక్కడ ప్రభుత్వం చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిఎస్టీ వాళ్ళ ట్యాక్సెస్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు అవి రాష్ట్రాల చేతిలో ఉన్నాయి. దీనికి జిఎస్టీకి సంబంధం లేదుగా. జిఎస్టీ మీన్స్ పెట్రోల్ మీద వేసే ట్యాక్స్, అంటే ఎంతమంది సేల్స్ ట్యాక్స్ అనుకోండి. మీరు చెప్పిన దానికి నేను కాంట్రడిక్షన్ ఏంటంటే, కాదు అని క్రూడ్ ఆయిల్ ధర $19 ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోల్ ప్రైస్ ₹70 ఉంది, డీజిల్ ప్రైస్ ₹62.60 ఉంది. ఏది $19 అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఉన్నప్పుడు. ఇవాళ ₹55 ₹60 చేరుతున్నప్పుడు ₹90 ₹100 కూడా ఉంది. అంటే ఈ ధర తగ్గినప్పుడు అప్పుడేం తగ్గలేదు, ఇప్పుడు పెరిగినప్పుడు తగ్గలేదు. అంటే అక్కడ ధర తగ్గినా పెరిగినా కూడా అది వినియోగదారుడి జేబులోంచి మాత్రమే వెళ్తోంది అనేది నా పాయింట్. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఇంతకుముందు ధరలు తగ్గినప్పుడు తగ్గడం, పెరిగినప్పుడు పెరగడం జరిగింది. కానీ మధ్యలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంత ట్యాక్సెస్ పెరిగిన మాట వాస్తవం. అంటే స్టేట్లలో పెంచుకున్నారు, అక్కడ కూడా పెంచుకున్నారు. అయితే దానివల్ల ఆ పాండమిక్ సిచ్యువేషన్లో జరిగింది. కానీ రెగ్యులర్గా ట్యాక్స్లు ఏం పెంచడం లేదు. అయితే ఇప్పుడు ధర అనేది ట్యాక్స్ తగ్గించుకుంటే తప్ప తగ్గే క్వశ్చనే లేదు. కాబట్టి ప్రభుత్వాలు ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించుకోవాలా లేదా అనేది ఆయా రాష్ట్రాల ఇంట్రెస్ట్, గ్యాస్ ఉన్నది. మీరు గ్యాస్ మీద మాట్లాడారు. ఇప్పుడు గ్యాస్ 9 సిలిండర్ నుంచి 12 సిలిండర్ చేసిన సబ్సిడీ గ్యాస్ పెరగలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు సబ్సిడీ గ్యాస్ పెరగకుండా నా లెక్క ఉంది, సబ్సిడీ గ్యాస్ పెరగలేదు. 9 సిలిండర్లు ఉండే ఇంత ముందు, కానీ 12 సిలిండర్లు చేసారు. ఎక్కడ కూడా ఎంత రేటు పెరిగినా కూడా సబ్సిడీలో బ్యాలెన్స్ చేస్తుంటారు తప్ప ఈ రేటు పెరగలేదు. మీరు ఎక్కడైనా ఫోన్ తీసుకొని ఏ గృహిణి మహిళనైనా అడగండి. ఒకటి. కాబట్టి ఇవాళ ఇంకొకటి ఏంటంటే నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరగలేదు. నేను 2014 ఇప్పటికీ నేను మొత్తం టోటల్ డాటా ఇస్తా, మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. చెప్తున్నా వినండి. నేను ఇప్పుడు సిమెంట్ 2014లో ₹360 ఉన్నది. ఇవాళ సిమెంట్ ఇవాళ 320 నుంచి 340 ఉన్నది. ఐరన్ 50 టన్నుకు 52,000 ఉన్నది, ఇవాళ 45,000 ఉన్నది. మీకు చెప్తాను, కావాలంటే మీరు తీసుకొని మాట్లాడండి, నేను లైవ్ లో మాట్లాడుతున్నాను, నాది అబద్ధం అయితే ఖండించండి. అదే విధంగా షుగర్ ₹65 ఉంటే ఆ రోజు, ఇవాళ నా దగ్గర లెక్కున్నది ₹38 షుగర్. నిత్యావసర వస్తువులు కూరగాయల రేట్లు ₹200 పెట్టకపోతే వారం రోజులు వస్తున్నాయి. డీజిల్ గ్యాస్ మీద మా కుటుంబరావు గారి ఎనాలిసిస్ ఒక నిమిషం కాదు, ఆయన మాట్లాడేసి మీ దగ్గరికి వస్తా. ఆయన ఎనాలిసిస్ ఏమిటో ఒకసారి తీసుకుందాం. కుటుంబరావు గారు నమస్కారం. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ దానికి సంబంధించి డీకంట్రోల్ మన దేశంలో వన్ వే స్ట్రీట్ లాంటి పరిస్థితుల్లో ఉందా? ఎందుకంటే అక్టోబర్ నుండి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అని ప్రభుత్వం సమర్థించుకునే ఒక ప్రయత్నం చేస్తోంది. మరి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు అవి ఎందుకు తగ్గవు? క్లియర్ గానండి రిషి గారు, ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంత డిఫెండ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఇండిఫెండబుల్ ఐటమ్ అన్నమాట, అందులో డౌటే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కవరియండి, కేంద్ర ప్రభుత్వాలు కవరియండి, ఒక ఆర్థిక వనరు లాగా అయిపోయింది. రాష్ట్రాలకి వ్యాట్ ఇంపోజ్ చేసి మళ్ళీ దానిపైన ఎడిషనల్ ₹4 ₹3 వసూలు చేసి ఇటు పెట్రోల్ డీజిల్ పైన సంపాదించడం, లేకపోతే లిక్కర్ పైన సంపాదించడం ప్రజలకి తగ్గించి రాష్ట్రాలకి. కేంద్రానికి వచ్చేసేపాటికి ఎక్సైజ్ డ్యూటీ రూపాయన ఇదొక్కటే. ఇప్పుడు ఎంత చెప్పబోయినా వేణుగోపాల్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన రోజున 2014 జూన్ లో ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పైన ₹9.48 మాత్రం, డీజిల్ పైన ₹3.56 మాత్రం. ఇవాళ వచ్చేసేపాటికి ₹32.98 పెట్రోల్ పైన, ₹31.83 డీజిల్ పైన. అంటే ఎన్ని రెట్లు పెంచారు ఎక్సైజ్ డ్యూటీ అనేది ఈ 6-7 సంవత్సరాల్లో మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. అండ్ గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు మార్చి నుంచి లిటరలీ లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ ఉన్నా కూడా మీకు కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఫిగర్స్ సిఏజీ నెంబర్స్ ప్రకారమే ఏప్రిల్ టు నవంబర్ చూస్తే డీజిల్ వినియోగం దాదాపు 55 పైచిలకు మిలియన్ లీటర్ల దగ్గర నుంచి 44.9 మిలియన్ లీటర్లు పడిపోయింది. పెట్రోల్ వినియోగం కూడా 20.4 మిలియన్ లీటర్ల దగ్గర నుంచి 17.4 మిలియన్ లీటర్లు పడిపోయింది. అయినా ఆదాయపు రెవెన్యూ ఎంత పెరిగిందండి? అదే ఏప్రిల్ నవంబర్ లో ఒట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం మూలన ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం 1,32,899 కోట్ల నుంచి 1,96,342 కోట్లు పెరిగింది. దాదాపు 64,000 కోట్లు
ఎక్కువ ఆదాయం వచ్చింది. ఏది తక్కువ వినియోగం అయిన తర్వాత కూడా డీజిల్ గాని పెట్రోల్ గాని. ఓకే, అంటే దోపిడీ ఏ రూపేణ జరుగుతోంది, దీన్ని ఏ విధంగా ఆదాయ వనరులుగా చూస్తున్నారో మనం. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వరంగల్ నుంచి నేను ఇక్కడ రావడానికి తక్కువ టైం పట్టింది, రోడ్ల పైన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెడుతున్నారు. దానికి ఎక్సైజ్ డ్యూటీకి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఒక సెస్ కలెక్ట్ చేస్తుంది. ఆ సెస్ లో ఇప్పుడు ఎస్టిమేటే, కరెంట్ ఎస్టిమేటే 2,31,132 కోట్లు యాక్చువల్ కలెక్షన్. గత సంవత్సరం చూస్తేనే 19 అది మెయింటెనెన్స్ కోసం అంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆ కలెక్షన్ ఆఫ్ సెస్. అదిగా చెప్తాను మీకు, అదే పాయింట్కి వస్తున్నా. 2019-20లో కూడా 90,252 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే మళ్ళీ నేను వేరే నెంబర్స్కి వెళ్తాను, ఎందుకంటే ట్యాగ్ నెంబర్స్ కి వెళ్తే ఆ సెస్ లో ఎంత ఖర్చు పెట్టారనుకున్నారు? కేవలం 28,000 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టారు. మిగతా 60,000 కోట్లు మీరు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయండి. కాదుగా వేణుగోపాల్, ఫస్ట్ డబ్బులే ఖర్చు పెట్టలేదు మీరు సెస్ తీసుకుని. ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది, బెనిఫిట్ ఎంత అవుతుంది అనాలిసిస్ చేయండి. కాదు మీరు అనాలిసిస్ అన్ని అనవసరం అంటున్నా. ముందు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీరు ప్రజల గురించి నేననేది కూడా సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రా ఫండ్, ఎడ్యుకేషన్ సెస్ కూడా అట్లానే కలెక్ట్ చేశారు, ఖర్చు పెట్టలేదు. ఆ ఎడ్యుకేషన్ సెస్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బులు రాష్ట్రాలతో పంచుకోక్కర్లేదు కూడా కేంద్రం. అదొక పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి సెస్ తన దగ్గరే పెట్టుకుంటుంది. వాళ్ళు పెట్టే స్కీములు కానీ వాళ్ళ వల్ల రాజకీయంగా ఉపయోగపడే స్కీములకి ఖర్చు పెట్టుకుంటారేమో డబ్బులు, ఏ విధంగా మనకు తెలియదు. బట్ క్లియర్ గా ప్రజలకి ద్రవ్యోల్బణం పెరగకుండా, ఇన్ఫ్లేషన్ పెరగకుండా రేపు ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతాను ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరగటం. WPI నిన్న నెంబర్స్ వచ్చినాయి, మార్కెట్ అవర్స్ తర్వాత నిన్న 5ంటికి అట్లా నెంబర్స్ వచ్చినాయి, హయ్యర్ సైడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ వస్తుందని కూడా ముందే చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఫ్యూయల్ రేట్స్ పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది. ట్రక్ రెంటల్స్ అన్ని కూడా దాదాపు 10 to 15% పెరిగింది. అంటే సామాన్యుడి పైన కూడా కూరగాయలు లాంటివి కూడా ఏదైతే రవాణాకి ఖర్చులు ఉంటాయో అవన్నీ పెరగటం వల్ల అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం ఈ మాత్రం అబ్జార్బ్ చేసుకోలేదు. స్పెసిఫిక్ గా ఏం రేట్లు పెరిగినాయో చెప్పండి సార్. 1 minute కాదంటే మిగతా నిత్యావసర ధరలు వాటి గురించి ప్రత్యేకంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్, గ్యాస్ చేస్తున్నారంటే గ్యాస్ సబ్సిడీ కూడా ఒకటే చెప్తున్నా, ఎంత మోసం చేస్తున్నారంటే గ్యాస్ సబ్సిడీ 2019-20లో 35,000 కోట్ల పైచిలకు గ్యాస్ సబ్సిడీ అయింది. 2021 సంవత్సరం ఇప్పుడు మార్చి కంప్లీట్ అయిపోయే దాంట్లో కూడా మొత్తం కలిపి 25,000 కోట్లు అవకాశం. ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఎంత పెట్టారో తెలుసా అండి? 12,997 కోట్లే పెట్టారు గ్యాస్ సబ్సిడీ. అంటే ఇక్కడి నుంచి ఇంకా 300-400 రూపాయలు గ్యాస్ ధర పెరగడం ఖచ్చితంగా ఖాయం, అందులో డౌటే లేదు. కుటుంబరావు ఒక నిమిషం, ఇంకో ప్యానలిస్ట్ కూడా మనతో జాయిన్ అయ్యారు, గిడుగు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. రుద్రరాజు గారు, ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు యూపీఏ హయాంలో ధరలు ఎట్లా ఉన్నాయి ఏంటి అది ఒకసారి పక్కన పెడితే, ఇవాళ ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పిన పాయింట్ నే తీసుకుంటే రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు ఇంకో 200-300 పెరిగితే దాదాపు ఆ 1000కి రీచ్ అయిపోతుంది. అలాగే ఈ పెట్రోలు సెంచరీ కొట్టేస్తుంది. ఆల్రెడీ రాజస్థాన్లో ఒక చోట రికార్డ్ అయింది ఆ ప్రైస్, ఆ పేరు చెప్తాను నేను. కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఈ ప్రజా సంఘాలు వాట్ ఎవర్ ఇవన్నీ ఏంటి, గతంలో చిన్న ఇది జరిగితే ఉద్యమాలు వచ్చేవి, రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రొటెస్ట్ చెప్పేవారు, అసెంబ్లీల ముందు వచ్చి ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అలవాటు పడిపోయామా, అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామా రుద్రరాజు గారు? అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల మనం చూసాం, ఏదైనా ఇష్యూస్ మీద మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక ముద్రేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఈవేళ మనం మీడియాలో చూసాం, ఒకరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, లేకపోతే మేధావులను అయితే అర్బన్ నక్సలైట్లుగా చెప్పడం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే నక్సలైట్లు అనడం, లేకపోతే వీళ్ళు విభజనకర శక్తులు అనడం, రకరకాలు చేస్తున్నారు. సో యూపీఏ ప్రభుత్వంలో బేరాలు ఒకటి $138 ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 రూపాయలకేమో మనం పెట్రోల్ అయింది, డీజిల్ ఏమో 57 రూపాయలు ఉండేది. ఈవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ధర 55 రూపాయలకి $55 తగ్గిపోయింది. సో లాట్ ఆఫ్ మనకి చాలా తగ్గిపోయింది. $138 నుంచి $55 తగ్గిన తర్వాత
ఇందాక మీరు చాలా చక్కని ప్రజెంటేషన్ ఇచ్చారు ఎన్టీవీ తరఫున. సో ఏ విధంగా 100 రూపాయలకి నీరెస్ట్ వచ్చాం. మోర్ ఆర్ లెస్ మనం వేరియస్ ఏరియాస్ లో చూస్తే డీజిల్ కి పెట్రోల్ కి ఒక 5 రూపాయల తేడాలో ఇంచుమించుగా ఇద్దరు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారని మనం భావించాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు కాదు, అల్టిమేట్ గా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇవన్నీ అక్యుములేట్ అయ్యి రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బేసిక్ ప్రైస్ ఏదైతే ఉందో బేసిక్ ప్రైస్ కి దానికి రకరకాల ట్యాక్సెస్ ని యాడ్ చేశారు. సుమారు 4 రకాల ట్యాక్స్లు యాడ్ చేశారు. ఒకటి ఎక్సైజ్ ట్యాక్స్ ని, డ్యూటీని యాడ్ చేస్తారు, వ్యాట్ ని యాడ్ చేస్తారు, తర్వాత ఈ వాళ్ళకి ఇచ్చే డీలర్స్ కమిషన్ యాడ్ చేస్తారు. అది కాక ఇతర కమిషన్లు కూడా ఇతరత ఏవైతున్నాయో ఇవన్నీ పుట్టింగ్ ఆల్ టుగెదర్ కలిపి మనకి ఈవేళ సుమారు 95 రూపాయలు 100 రూపాయలు చేరేటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ఆదాయ వనరుగా చూసుకుని పెంచుకుంటూ పోతూ ఉంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అసలు కన్సిస్టెన్సీ లేదు. ఇందాక పెద్దలు చెప్పిన విధంగా 22 పైసలు, 32 పైసలు, 20 పైసలు, 35 పైసలు, ఓవరాల్ గా మనలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే 20 పైసలే కదా, 22 పైసలు కదా అనుకుంటాం. బట్ అట్ ది సేమ్ టైం ఈ దేశంలో పెర్ డే జరిగేటువంటి వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీని తీసుకుంటే అది లక్షల కోట్ల రూపాయలు ఉండేటువంటి ఇంకొక అంశం కూడా ఉంది రుద్రరాజు గారు. ఇప్పుడు మీరు అన్న ప్రైస్ రివిజన్ కోట్ల రూపాయలు మనకి ఆర్థిక వనరులు వస్తున్నప్పటికీ కూడా ఇంకా దీన్ని ఆదాయ వనరు కింద చూసి దీన్ని ఇంకా పెంచుతూ పోతున్నారు. దీని వల్ల ఏమవుతుంది, మీకు రెగ్యులర్ గా జరిగేటువంటి యాక్టివిటీస్ లో ఇప్పుడు సపోజ్ డీజిల్ పెంచడం వల్లనే ఇట్ విల్ హ్యావ్ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ఆ ఎలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లారీలు కానీ, ట్రక్స్ కానీ, గూడ్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది వినియోగదారుడి మీదే పడుతుంది. మళ్ళీ మీకు ఇవన్నీ కలిపి ప్రజల మీద పడేటువంటి భారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని ఒక ఆదాయ వనరుగా చూస్తోంది. కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కానీ, అంతకుముందు ఆర్థిక సంక్షోభం కానీ, థ్యాంక్స్ టు కోవిడ్ ఈ కేంద్ర ప్రభుత్వానికి కోవిడ్ అనేటువంటిది రాకపోతే ఫేస్ సేవింగ్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూడిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మేకప్ చేయడం కోసం దీన్ని ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. దీన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఇది పేద ప్రజల మీద పెనుభారంగా మారుతున్నటువంటి విషయం మనం గమనించాలి. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఇప్పుడు 80 రోజులకు మధ్యలో ఈ పాండమిక్ ఉన్నప్పుడు ఈ ప్రైస్ రివిజన్స్ లేవు. అంటే రోజు 10 పైసలు, 25 పైసలు, 30 పైసలు పెరిగే ఈ వ్యవహారం లేదు. అప్పుడు డిమాండ్ చాలా తక్కువ ఉంది, ఇందాక వారు చెప్పినట్టు పాపారావు గారు. కానీ అప్పుడు కూడా ప్రైసెస్ ఏం తగ్గలేదు. అంటే ఇటు డిమాండ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ప్రైస్ రివిజన్స్ ఉన్నా లేకపోయినా, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెరిగినా వినియోగదారుడికి సామాన్యుడికి ఒరిగేది ఏం లేదు. జేబులోంచి వెళ్లే పైసలు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే. ఈ పద్ధతి మారాలంటే ఏమిటంటే ప్రభుత్వాలకి ఎక్కడో అక్కడ ఈ సామాన్యుడు తిరగబడతాడు, రేపది పొలిటికల్ గా ఒక నష్టం జరుగుతుంది అనే వాతావరణం వస్తే తప్ప ఈ ధరలకి సంబంధించి ఒక స్థిరీకరణ ఉండదా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. రాష్ట్రాలు సేల్స్ ట్యాక్స్ లో పక్కన పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే బేస్ ప్రైస్ కి 181%, 181% పెట్రోల్ పైన, 141% డీజిల్ పైన కడుతున్నాడు వినియోగదారుడు. అంటే అసలు దీనికి ఏమన్నా ఒక హద్దుందా? ఎక్కడ బేస్ ప్రైస్, ఎక్కడ 181%? పాపారావు గారు, అలాగే ఇంకొక స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను. అంటే యుఎస్ఏలో ఇప్పుడు నేను 181% చెప్పాను కదా, 20% మాత్రమే వినియోగదారుడు ఎక్కువ చెల్లిస్తున్నాడు. జపాన్లో 45%, జర్మనీలో 65%, ఇటలీలో 62%. కానీ మనం ఏంటి 181% పెట్రోల్ మీద ఏంటి, 141% డీజిల్ మీద ఏంటి? ఒకటే సార్, ఇక్కడ స్పష్టంగా ఏంటంటే ఆదాయం ఎక్కువ ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఈ లక్ష్యానికి కారణం ఏంటంటే నిర్దాక్షిణ్యంగా ఉండే సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు, ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ ఉండాలి. దానికోసం ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి. కానీ ఖర్చులు ఎవరి మీద తగ్గించుకోవాలి? ఫ్యూయల్, ఫుడ్, ఫెర్టిలైజర్ మీద, ఇందా నేను చెప్పిన ఆహారం, ఎరువులు, ఇంధనం మీదే సబ్సిడీ తగ్గించుకోవాలి. కానీ కార్పొరేట్లకు ఇచ్చే ధనవంతుల దగ్గర నుంచి మాత్రం వాళ్ళకి ఇచ్చే మాత్రం ఆగవు. కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించి 1,45,000 కోట్లు వదులుకుంటారు. మన దగ్గర నుంచి మాత్రం ఈ సంవత్సరంలోనే 3,60,000 అంటే వాళ్ళ కోపం వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది, సామాన్యుడు కోపం వచ్చినా పర్వాలేదా? లేకపోతే వాడికి ఆవేదన పర్వాలేదా? కోపం వచ్చినా ఇబ్బంది. కానీ ఏంటంటే సామాన్యుడి దగ్గర నటిస్తున్నారు. పేరుకేమో మాటలు ప్రజల కోసం, చేతలు కార్పొరేట్ల కోసం. ఇది ఎప్పుడు నడుస్తున్న పద్ధతి. చాలా సందర్భాల్లో నడుస్తున్న పద్ధతి ఏంటంటే, చాలా సందర్భాలు ఈ దేశంలో సంస్కరణలు అనే మొత్తం ఏంటంటే కార్పొరేట్లకి, ధనవంతులకి కట్టబెట్టడానికి మాటలు మాత్రం ఉదారంగా ప్రజల కోసం చెబుతుంటారు. దీనిలో ఎట్లాంటి ఉదాహరణలు ఉంటాయంటే, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాయని చెప్తారంటే ఇదంతా ఎందుకంటే ఈ డబ్బులన్నీ తెచ్చి మేము సంక్షేమ పథకాలు ఖర్చు పెడతాం సామాన్యుల కోసం అని చెబుతారు. అట్లాగే చెప్తారు. రెండోది, ఇందాక వచ్చినటువంటి రాష్ట్రాల ప్రశ్న, ఇటు కుటుంబరావు గారు కూడా లేవనెత్తారు. కానీ రాష్ట్రాలు కూడా పెంచుతున్నాయి ట్యాక్స్ అనేది మాట్లాడారు ఆయన కూడా. నేను ఒకటే చెబుతున్నా,
5 సంవత్సరాల క్రితం చూసుకునేటట్లయితే మొత్తం రాష్ట్రాలకు వస్తున్న ట్యాక్స్ ఆదాయం, వ్యాట్ ఆదాయం, ఎక్సైజ్ మీద, ఈ పెట్రోల్ డీజిల్ మీద, అది కేంద్రానికి వచ్చే మొత్తం ఆదాయం కంటే 20% ఎక్కువ ఉండేది. ఓకే, ఎక్కువ ఉండేది. ఇప్పుడు తీసుకుంటే మొత్తం రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ ఆదాయం కేంద్రానికి వస్తున్న ఆదాయం కంటే 30% తక్కువ. కేంద్రమే ఎక్కువ ఆదాయం పిండుకుంటుంది. ఇప్పుడు అగ్రిసెస్ తో అది ఇంకా మారుతుందా? ఇంకా డైరెక్ట్ వాళ్ళకి వెళ్తే టింకరింగ్ చేసరికి ఇక్కడ తగ్గించి అక్కడ పెంచి చేశారు. అది రైతుల మీద రెచ్చగొట్టాలి. కానీ రాష్ట్రాల వాటా తగ్గిపోతుందిగా, పన్నుల వాటా రాష్ట్రాల వాటా తగ్గుతుంది. మీకు ఎప్పటి నుంచో చేస్తుంది. చిన్న ఉదాహరణ జ్యోతి ఇక్కడ చూడండి. మీకు 2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వసూలైనటువంటి మొత్తం పెట్రోల్ డీజిల్ మీద, ఒక్కొక్క లీటర్కి వసూలు చేసే మొత్తం పెట్రోల్ మీద ₹21.48. దానిలో సెస్లు సర్ఛార్జీలు కాకుండా డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో బెడ్ అంటాం, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. అంటే దానికి రాష్ట్రాల వాటా ఉంటుంది. ₹21.48లో రాష్ట్రాల వాటా ఉండే భాగం ₹9.48. దానిలో రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది. రెండోది, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం ఎక్సైజ్ డ్యూటీగా కలెక్ట్ చేస్తుంది ₹32.90. దానిలో రాష్ట్రాల వాటాకి వెళ్లే భాగం ఎంత అంటే ₹1.40 మాత్రమే ఉంది. మిగతాదంతా సెస్లు సర్ఛార్జీలు వేసి కేంద్రం పిండుకుంటుంది. ₹1.40 రాష్ట్రాలు పంచుతాయి. ₹1.40 రాష్ట్రాలకు 41-42% వాటా ఎంత వస్తుందండి? అప్పుడు ఎంతలో వచ్చేది ₹9.40. ఊరికే థియరిటికల్ లెక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఒక ఏడాది చెప్తా, జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021కి ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద 11%, అంటే ₹37.11. డీజిల్ పై 17%, ₹40, సుమారు ₹40. సరే, ఇప్పుడు అంటే మనం ఏం చెప్పగలేదు, స్టాటిస్టిక్సే చెప్తున్నాయి ఏం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ లో ఏదైతే మీరు చెప్తున్నారో అవి పెరిగిన రేట్లు మీరు చెప్తున్నారో అప్పటికిప్పుడు కొన్ని, ఇది పెట్రోల్ డీజిల్ మీద మీరు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలని నేను అంటున్నా. చేయకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నది, డెవలప్మెంట్ పెరుగుతున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, తర్వాత దానితో పాటు కన్వీనియన్సెస్ పెరుగుతున్నాయి, ట్యాక్స్ పేయర్స్ పెరిగిండ్రు. ట్యాక్స్ పేయర్స్ ఎట్లా పెరుగుతారంటే సంపాదన ఉంటేనే కదా. మార్కెట్ కంట్రోల్లో ఉంది, ట్యాక్స్ పేయర్స్ పెరిగిండ్రు, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగలేదు. ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఇప్పుడు నిత్యావసర వస్తువుల సరుకుల రేట్లు ఏవి పెరగలేదు, సిమెంట్ స్టీల్ కన్స్ట్రక్షన్ లో పెరగలేదు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది. అందరూ ఏమంటారు ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఎంప్లాయ్మెంట్ అంటే 3 రకాలు, గవర్నమెంట్, ప్రైవేటు అండ్ ఉపాధి. ఈ మూడిట్లలో ప్రైవేటు ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఇటు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇందులో చాలామంది ఇప్పుడు పెద్దలు అన్నట్టు కార్పొరేట్ అంటున్నారు. కార్పొరేట్ ఒక్క దుకాణం పెడితే వ్యాపారం, 10 దుకాణాలు పెడితే కార్పొరేటు తప్ప. ఇప్పుడు కార్పొరేటు కిరాణా దుకాణం పక్క పొంటి కార్పొరేటు ఒక దుకాణం ఉంటే ఎల్లో పోతున్నాడు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఏదైతే కస్టమర్ కన్వీనియంట్ ఉంటుందో, ఏదైతే తక్కువ ధర ఉంటుందో అక్కడికి పోతున్నాడు. కాబట్టి ఈ కార్పొరేట్ బెనిఫిట్స్ కార్పొరేట్ అంటే దేశద్రోహులు కాదు, కార్పొరేట్ చట్ట విరుద్ధంగా రాలేదు, వాళ్ళు ట్యాక్స్ కట్టకుంటే కొడతలేరు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనం ఈ టీవీలు ఉండే ఇవి ఉండే మనం కూడా ఉండం. ఇవాళ మీ కమ్యూనికేషన్లో ఎంత తేడా. ఒక్క నిమిషం అండి, కమ్యూనికేషన్లో మనం ఒకప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు కార్పొరేట్ వచ్చినాక ఎట్లుంది. 15 పైసలకు 20 పైసలకు మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకు 2014లో 1000 కిలోమీటర్లు ఫ్లైట్ ఛార్జెస్ ₹5,000 ఉంటాయి, ఇలా 3,400. ఇది ఇప్పుడు రికార్డ్. మీరు ఎవరైనా టికెట్ కొనుక్కుంటారో ఫ్లైట్లో పెట్టాలో తెలుసు అంటే తగ్గినాయా పెరిగినాయా? కాబట్టి ప్రతి దాంట్లో కూడా కన్జ్యూమర్కు కన్వీనియన్స్ పెరుగుతున్నది, రేట్ బ్యాలెన్స్ ఉంటుంది, సౌకర్యం పెరుగుతున్నది, ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, దాంతో పాటు కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఇది ఏది లేకుండానే ఒట్టిగానే అంటే డెఫినెట్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ఇప్పుడు మన దగ్గర ప్రజలు ఓట్లు ఇస్తేనే వస్తారు, ఏ ప్రభుత్వమైనా, రాష్ట్రమైనా, కేంద్రమైనా. కాబట్టి ఇలా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినప్పుడు అవి ప్రజలకు ఏ సౌకర్యాలుగా చేస్తేనే వస్తాయి, లేకపోతే పోతాయి. డెమోక్రసీలో నీకు ఎంత చేసినా కూడా డెమోక్రసీలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కాదు కదా. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నీకు ఒక విండో ఉన్నది. ఏంటంటే నువ్వు ఇవాళ తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అధికార మార్పిడి జరుగుతుంది. కాబట్టి బీజేపీ రాజకీయ చేస్తారండి, రాజకీయ చతురత అక్కడే ఉంది. దాని గురించి వద్దాం ఒక నిమిషం. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కుటుంబరావు గారు, ఒకటి ట్యాక్స్ పేయర్స్ పెరిగారన్నారు, అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కంట్రోల్ ఉంది. రెండోది, మూడోది కార్పొరేట్ అనేది ఎవరు వాళ్ళని దొంగల్లా చూడట్లేదు, బూచులా చూడట్లేదు, మాట్లాడుతున్నారు. ఎక్కడ కుటుంబరావు గారు అది కాదు కదా. వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పన్ను కన్నా మీరు తక్కువ తీసుకుంటూ సామాన్యుడు కట్టలేని వాడి మీద ఎందుకు ఎక్కువ భారం మోపుతున్నారు? వెరీ క్లియర్ కదా కుటుంబరావు గారు. సరే రిషి గారు,
ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని వేరే పరిశ్రమల దాంట్లో ప్రగతిని దీంతో కంపేర్ చేయడం అనేది అసలు నవ్వాలా అని చెప్పేసి ఏడవాలా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ పనిచేయదండి. ఎందుకంటే మనం స్టాండ్ అలోన్ గా సార్ మీరు పెద్దలు మీరు మాట్లాడండి కానీ అబ్యూజింగ్ ఉండొద్దు సార్. ఫులిష్ ఆర్గ్యుమెంట్ ఏంటి సార్ మిమ్మల్ని నేను అనొచ్చా? ఓకే ఎనీవే అది ఓకే మీరు మేబీ foolish argument ఏంది? అట్లీస్ట్ మీరు మాట్లాడింది నేను అబ్యూజ్ చేయలేదు కదా. అడిగారు వేణుగోపాల్ రెడ్డి గారు. మీ అంత చదువుకోలే నేను మామూలు రైతును. ఇక్కడ మాత్రం మీరు అది కాదు మీ పైన మీరు చెప్పండి, మీరు కౌంటర్ ఇవ్వండి, నేను అద్దంటలేను. కానీ మీరు అబ్యూజ్ ఉండకూడదు కదా. ఎందుకంటే మీరు ఫస్ట్ వినండి, ఒక్కసారి కంప్లీట్ చేయండి. వింటాను సార్, మీరు అబ్యూజ్ చేయొద్దంటున్నా నేను. డిస్టర్బ్ చేయలేదు, మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు. మీది రాంగ్ అనాలిసిస్ అని చెప్పి ఎందుకు చెప్తారు? దట్ వర్డ్ ఇస్ ఫైన్. yes ప్లీజ్ గో అహెడ్ ప్లీజ్ గో. సెల్ ఫోన్ చార్జెస్ ఉన్నాయండి. సెల్ ఫోన్ చార్జెస్ 10 రూపాయల నిమిషానికి కట్టిన రోజులు ఉన్నాయి, ఇవాళ 10 పైసలు సెకండ్ కట్టే రోజులు కూడా వచ్చింది. అవును. అంటే దానికి పెట్రోల్ ధరలకి ఏమన్నా కంపారిజన్ ఉందో అండి? అక్కడ టెక్నాలజీ పెరుగుతా, నెంబర్ ఆఫ్ ఎయిర్ వేవ్స్ ఆప్షన్ లో పెరుగుతా, కాంపిటీషన్ పెరిగి ప్రైవేట్ రంగం ఉంది, అన్ని రేట్లు తగ్గితే దాన్ని ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కింద చూపిస్తారేంటి? నేను అది అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ క్లియర్ గా ఇందాక నెంబర్స్ తో పాటు నేను చెప్పాను, పాపారావు గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కేవలం ఇదొక ఆర్థిక వనరుగా చూస్తుంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మేజర్ తప్పు పాలసీలో ఏంటంటే 19 అక్టోబర్ 2014 తర్వాత పాలసీ మార్చారు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రైజింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇచ్చేటప్పుడు ప్రైజెస్ బెంచ్ మార్కింగ్ సిస్టమ్ అనేది మార్చారు. దేనికి మార్చారు? 15 రోజులు రోలింగ్ యావరేజ్ తీసుకోవాలి, ప్రపంచ వ్యాప్తంగా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ రేట్లు ఏమున్నాయి, ప్లస్ డాలర్ రేటు కూడా పరిగణలోకి తీసుకుని చేయాలి అని చెప్పేసి చేసిన దగ్గర నుంచి ఏమైంది? ఒక్కోసారి నెల రోజులు పెరగవు రేట్లు, కానీ పెరగటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడం మొదలు పెట్టిన దగ్గర నుంచి రోజు వారం, 2 వారాలు, 3 వారాలు పెంచడం కూడా మనం చూస్తున్నాం. ఫస్ట్ ఈ పాలసీ మార్చుకోవాల్సిన తీరు ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉండింది, అంత ఉన్నప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ ఏ రేటుకి దొరికింది, ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు ఎంత ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ఎంతకి దొరుకుతాయి, ఎంతకి అమ్ముతున్నారు ఇప్పుడు. అండ్ ఒక పక్కన పోనీ ఫారెన్ కరెన్సీ ఏమన్నా పెరిగిందా డాలర్ అంటే 2014 ఇవాళకి కేవలం 8% డిఫరెన్స్. ఇంకా ప్రభుత్వం అంటుంది నాకంటే పెద్ద ఫారెక్స్ ఎర్నింగ్ ఎవరు చెయ్యలేదు, రిజర్వ్స్ హైయెస్ట్ ఉన్నాయి నా దగ్గర స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాను. మరి మీ దగ్గర అన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఇంత సర్ప్లస్ డబ్బులు ఎక్సైజ్ డ్యూటీ చొప్పున సామాన్యుడి దగ్గర నుంచి కూడా దోచుకుంటున్నారు. దోచుకున్నప్పుడు ఒక 40-50 వేల కోట్ల సబ్సిడీ తోటి సామాన్యుడిని ఆదుకోవటానికి, సామాన్యుడి చేతిలో డబ్బులు పెట్టడానికి, డైరెక్ట్ గా సబ్సిడీ ఇవ్వమంటలా, మీరు ఎక్సైజ్ డ్యూటీ 4 రూపాయలు తగ్గించారనుకోండి, సామాన్యుడి చేతిలోని డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఆ డబ్బులు సామాన్యుడు దాచుకోలేడు కదా, తిరిగి ఎకానమీలోకే వస్తాయి కదా, ఎకానమీ ఇండైరెక్ట్ గా గ్రో అవుతుంది కదా. సామాన్యుడి చేతిలో డబ్బులు పెట్టడం చేయమంటున్నాను. కాబట్టి దానికి ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించారు. దీనికి తగ్గట్టు రాష్ట్రాలకు కూడా ఏమైపోయింది, ఇందాక పాపారావు గారు చెప్పిన స్టాటిస్టిక్స్ తోటి నాకు ఏమాత్రం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే పేరుకి 42% డెవల్యూషన్ అంటారు, కానీ పార్లమెంట్ లో ఇక్కడ పార్లమెంట్ మెంబరే గత సంవత్సరం తెలంగాణ పార్లమెంట్ మెంబర్ అన్నమాట పార్లమెంట్ లో క్వశ్చన్ ఇస్తే మేము రాష్ట్రాలకు ఇచ్చింది 36%, 34% అని చెప్పారు. అంటే అక్కడ కూడా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇచ్చే 42% లో 42 ఇవ్వకుండా 34, 36% ఇచ్చేసి అక్కడ డబ్బులు తినేశారు. మీరు ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీలో తినేశారు. రాష్ట్రానికి ఎక్కడ బతుకుతాయి? జిఎస్టీ వచ్చిన తర్వాత సామంతులు అయిపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా. ప్రతి దానికి కేంద్రం పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ఉంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ ఏముంది? 35.2% అండి వ్యాట్. అదే విధంగా డీజిల్ పైన 27% వ్యాట్. ఆంధ్రప్రదేశ్ వస్తే 31% ప్లస్ 4 రూపాయలు అదనం, 22.5% ప్లస్ 4 రూపాయలు అదనం డీజిల్ పైన. ఇవన్నీ సామాన్యుడి పైన భారం కదా. ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు వరదరాజు గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వచ్చే ముందు కుటుంబరావు గారు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసోం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సరే, ఏదో కారణంతో ఒక 5 రూపాయలు తగ్గించింది. ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఏదో కొంత వెసులుబాటు ఇచ్చింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం లేదా, ఎంతో కొంత ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉందా లేదా? కొంచెం బ్రీఫ్ గా. లేదండి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవాళ ఉన్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోవిడ్ తర్వాత కూడా వచ్చిన సమస్యలు, పోస్ట్ జిఎస్టీ తర్వాత లిమిటెడ్
వనరులు ఏవైతే రాష్ట్రాలు పెంచుకోగలవో దాంతో రాష్ట్రాలు తగ్గించడం కష్టం. Okay. ఏదైతే అస్సాం తగ్గించింది లేకపోతే రేపు కేరళ తగ్గించింది ఏదంటే ఎలక్షన్ లో ఉన్న రాష్ట్రాలే తగ్గిస్తున్నాయి. ఒకటి రాజస్థాన్, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ₹2 తగ్గించారు. అవును. అంతేగాని ఏదన్నా ఒక్క బీజేపీ రాష్ట్రం అదర్ దాన్ అస్సాం ఎక్కడన్నా తగ్గించిందో చెప్పండి? తగ్గిస్తారు, అస్సాంలో ఎన్నికలు రావాలి కదా. అదే ఎలక్షన్స్ అని అంటే రేపు ఎన్నికలు వస్తేనే తప్పితే తగ్గవు. ఇంకొకటి వినూత్నం అండి బీజేపీ పాలసీ ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఇందులో ఈ ఇందాక నేను చెప్పింది రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనగాని రోడ్ల పైన ఖర్చు పెట్టేసి రోడ్లన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనేనండి. రైట్, ఒక 1 మినిట్ మళ్ళీ దాంట్లోకి వెళ్తే టైం సరిపోదు. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. రుద్రరాజు గారు ఇందాక ఆయన ఒక మాట అన్నారు, 1,80,000 కోట్లు యూపీఏ హయాంలో. 1 మినిట్ సార్. యూపీఏ హయాంలో ఉన్నప్పుడు మీరు ఆయిల్ కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ కడుతోంది బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కడుతున్నారు కాబట్టి, లేదా కట్టారు కాబట్టి ఆ మేర మరి ప్రైస్ తగ్గించే అవకాశం లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో ఇందులో ఈ భారంలో మీ పాపం ఉంది అని ఒప్పుకుంటారా లేదా ఏమన్నా ఆర్గ్యుమెంట్ ఉందా దానికి? అంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి బకాయిలు ఉండడం అనేటువంటి సర్వసాధారణం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ 2014 నుంచి 2021 వరకు మనం ఈ 7 సంవత్సరాలలోనూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ మీద 20 లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. 20 లక్షల కోట్లు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారనేటువంటిది వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇది సామాన్యుల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడుకునేటువంటిదే. బైక్ లో కానీ, స్కూటర్లో కానీ, కారులో కానీ వాడుకునేటువంటిదే. సో దాని మీద ఎవ్రీడే అసలు మనం పెట్రోల్ పంప్ కి వెళ్తే ఏ రోజు ఏ పట్టుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ అసలు ఇది నిజంగానే పెరుగుతున్నాయా లేకపోతే ఏదైనా ఇందులో పెద్ద ర్యాకెట్ జరుగుతుందా? ఎందుకంటే మీరు డీలర్స్ తోటి మాట్లాడదు, లేకపోతే వాడేవాడికి నచ్చిన రేట్ వేసి పెట్టుకున్నాడా అనేది కూడా అనుమానం కాదు. ఎస్, డీలర్ల కమిషన్ కూడా చాలా చోట్ల నాకు చెప్పారు మొన్న. డీలర్ల కమిషన్ కూడా అనుకున్నంత రావట్లేదు. దాంట్లో కూడా మళ్ళీ ₹2 ₹3 కట్ చేస్తున్నారని కొంతమంది డీలర్ చెప్పారు. ఎందుకంటే మీరు ఇందాక మనం డీలర్ సెట్ గురించి డిస్కస్ చేసాం. బట్ యాక్చువల్ గా డీలర్స్ కూడా దే ఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్. దాంట్లో కూడా మళ్ళీ కొంత కేంద్ర ప్రభుత్వం కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కంపెనీల ద్వారా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా. సో ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు డెఫినెట్ గా పేద ప్రజల మీద భారం పడుతున్నటువంటి విషయము. దీని యొక్క మళ్ళీ ఇవన్నీ కూడా 1, 2, 3, 4 అంతా కూడా మళ్ళీ మనకి ఈ ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి. సో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఇందాక రాజకీయ పార్టీలు మాకు అధికారం, డెఫినెట్ గా ఇవన్నీ మీకు మంచి పరిపాలన చేస్తారని అధికారం ఇచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా వాళ్ళకి అర్థమవుతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అన్ని కూడా మనం చూసాం. ఒకటే పాయింట్ ఏంటంటే టెక్నికాలిటీస్ పక్కన పెట్టి ఇవాళ ఇప్పుడు కేంద్ర కాదు ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు ఇవ్వండి బాబు సార్ ఒక ప్రశ్న సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడప్పుడే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ రివైజ్ చేసే ఆలోచన ఏం లేదు, తగ్గించే అవకాశం లేదు. బట్ అది కాదు కదా దేశ ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి. చివరిది అసలు ఆర్బీఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సజెషన్ ఇచ్చింది పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గించి దాని ధర తగ్గించండి ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పి ఆర్బీఐ సజెషన్. సో ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తే కొంత భారం తగ్గుతుంది. లేకపోతే మనం 1 లీటర్ కావాలంటే ఒక ₹100 అయితే జేబులో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి మాత్రమే త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి అది రాకుండా అడ్డుకుంటారా, ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ కుటుంబరావు గారు, రుద్రరాజు గారు అండ్ పాపారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఇది వాళ్ళ చర్చ పెట్రోల్ ధరలకు సంబంధించి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.